నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. అందరూ నిలబడన్నా. మెల్లిగా నమస్కారం. చిత్తూరు ప్రెస్ క్లబ్కు రావడానికి కారణం 3-4 అంశాలు మీ ముందు ఉంచేదానికి రావడం జరుగుతూ ఉంది. మొదటిది భారతీయ జనతా పార్టీ 12 సంవత్సరాల పరిపాలన. మీడియాపై దాడులు అరికట్టాలి. 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 జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి. We want justice. 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 జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి. మీడియాపై దాడులు అరికట్టాలి. 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 జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి. 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 మీడియాపై దాడులను అరికట్టాలి. దాడి చేసిన వారిని వెంటనే దాడి చేసిన వారిని వెంటనే దాడి చేసిన వారిని వెంటనే జర్నలిస్ట్ ఐక్యత మీడియాపై దాడు దాడి చేసిన వారిని వెంటనే దాడి చేసిన వారిని వెంటనే దాడి చేసిన వారిని వెంటనే దాడి చేసిన వారిని వెంటనే We want justice. 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 జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి. మీడియాపై దాడులు అరికట్టాలి. మీడియాపై దాడులు అరికట్టాలి. దోషులను వెంటనే శిక్షించాలి. దోషులను వెంటనే శిక్షించాలి. దోషులను వెంటనే శిక్షించాలి. దోషులను వెంటనే శిక్షించాలి. We want justice. We want justice. We want justice. We want justice. నిన్నటి రోజు తిరుపతి నగరంలో టీడీపీ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. అక్కడ ఆ పార్టీ కార్యకర్తలు కొంతమంది తోసుకోవడం, వాగ్వాదం చేయడం జరిగింది. దీన్ని కవర్ చేయడానికి మీడియా ప్రతినిధులు, కెమెరా జర్నలిస్టులు కవర్ చేస్తుండగా కొంతమంది టీడీపీకి చెందిన వ్యక్తులు విచక్షణ కోల్పోయి మీడియా ప్రతినిధులపైన దాడులకు పాల్పడ్డారు. అలాగే కెమెరాలను ధ్వంసం చేశారు. జర్నలిస్టులను రక్తం వచ్చేలాగా పిడిగుద్దులు కురిపించారు వాళ్ళపైన. స్వయాన 2 మంత్రులు ఘటనా స్థలంలో ఉన్నా కూడా ఏమాత్రము వాళ్ళ కార్యకర్తలను ఆపలేదు. ఇది ప్రజాస్వామ్యంలో అసలు ఏం చెప్పదలుచుకున్నారు ఇట్లాంటి ఘటనలతో అనేసి మేము ఏపీయూడబ్ల్యూజే చిత్తూరు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులను ప్రశ్నిస్తున్నాము. ఒక ప్రజాస్వామ్యంలో మంత్రులుగా ఉన్న మీరే మీడియాపై దాడులు జరుగుతూ ఉంటే మీ సమక్షంలో ఏమాత్రము ఆపడం కానీ అడ్డుకోలేకపోవడం కానీ జరిగింది. కనీసం జర్నలిస్టులు గాయపడ్డ వాళ్ళకి క్షమాపణ కూడా చెప్పకపోవడము బాధాకరమైన విషయము. భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా ఉండాలంటే తక్షణం ఎవరైతే ఈ దాడులకు పాల్పడ్డారో వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కానీ, క్రిమినల్ కేసులు నమోదు చేయడం కానీ చేస్తేనే జర్నలిస్టులకు రక్షణ అనేది ఉంటుంది. దీనిపైన ముఖ్యమంత్రి సైతం సీఎం గారు కూడా సానుకూలంగా స్పందించి వెంటనే జర్నలిస్టుల పరిరక్షణ కమిటీని రాష్ట్ర స్థాయిలో ఒకటి ఏర్పాటు చేయడం, జిల్లాలో జర్నలిస్టులపై దాడుల నివారణ కమిటీ కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలనేసి ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు మరియు చిత్తూరు ప్రెస్ క్లబ్ యూనియన్ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో ఈ ఆందోళనలు రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తాము. జిల్లాలో ఎక్కడికక్కడ కూడా నిరసనల కార్యక్రమము తెలియజేస్తామనేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. అందరికీ నమస్కారం. చిత్తూరు ప్రెస్ క్లబ్కు రావడానికి కారణం
3-4 అంశాలు మీ ముందు ఉంచేదానికి రావడం జరుగుతూ ఉంది. మొదటిది భారతీయ జనతా పార్టీ 12 సంవత్సరాల పరిపాలన. మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు ఒక అయోధ్యలో రామాలయాన్ని గురించి ఆయన మాట్లాడడం జరిగింది. రామాలయాన్ని కట్టేదాని కొరగా ప్రపంచం మొత్తం విరాళాలు సేకరించడం జరిగింది. ప్రతి ఇంటికి వచ్చారు, ప్రతి ఊరికి వచ్చారు, ప్రతి కోటీశ్వరుడి దగ్గరికి వెళ్ళారు. కోట్లాది రూపాయలు మరి కలెక్ట్ చేశారు. వేలాది కోట్ల రూపాయలు. ఈ వేలాది కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి మరి భారతీయ జనతా పార్టీ సోదరులు మిత్రులు వేల కోట్ల రూపాయలు తిన్నారు, స్వాహా చేశారు. మరి ఉత్తరప్రదేశ్ రాష్ట్రమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులంతా ఘోషిస్తున్నారు, అయ్యా మేమిచ్చిన డబ్బు ఏమైంది, ఎక్కడికి వెళ్ళింది, మరి ఎంత ఖర్చు పెట్టారు, ఈ జమా లెక్కలు ఏంటంటే చెప్పకుండా పారిపోతున్నారు భారతీయ జనతా పార్టీ సోదరులు. మరి ఇది చాలా బాధాకరం, బాధపడాల్సినటువంటి విషయం. దేవుడైన రాముడి పేరు పెట్టి డబ్బు తీసుకొని మరి స్వార్థ ఆర్థిక ప్రయోజనాల కొరకు వాడుకోవడం అనేది దుర్మార్గం. దీన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాను. రెండో విషయం, పెరిగిపోయినాయి కోడిగుడ్లు ధరలు పెరిగిపోయినాయి, నూనె నిత్యావసర వస్తువులు అన్ని ధరలు పెరిగిపోయినాయి. మరి నిరుద్యోగాన్ని నిర్మూలిస్తానని ఆయన చెప్పడం జరిగింది. ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు నల్లధనాన్ని తీసుకొచ్చి ఇస్తానటువంటి నరేంద్ర మోడీ గారు నోరెత్తకుండా ఉన్నారు. ఈరోజు నిరుద్యోగులు కన్నీటితో ఉన్నారు, పేదవాళ్ళు ఈరోజు ఆర్థిక సంక్షోభంలో ఉన్నారు. ధరలు పెరిగిపోయినాయి, ఆదాయం లేదు, ఎన్నో కష్టాల్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఈరోజు మరి భారతీయ జనతా పార్టీ వల్ల భారతదేశం అంతా సంక్షోభంలో ఉందని చెప్పక తప్పదు. మరి చంద్రబాబు నాయుడు గారు మన జిల్లా నాయకుడు, మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి, రేపో మాపో 19 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పూర్తి చేయబోతున్నారు. 19 సంవత్సరాలు రేపో మాపో పూర్తి చేయబోయే ముఖ్యమంత్రి గారు చిత్తూరుకు జిల్లాకు ఏమి చేశాడు? చిత్తూరు బిడ్డ అయ్యండి నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఏదన్నా చేసి ఉంటే సంతోషపడదాం. కనీసం ఈ 17 ఏళ్ళలో చేయకపోయినా రాబోయే 2 ఏళ్లలోనే కనీసం ఏదైనా ఒక చిన్న మంచి పని చేయవా ఓ చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వలేదని బాధపడుతున్నాడు. నేను మొన్న మద్రాసుకి వెళితే మద్రాసులో అడుగుతున్నారు, అయ్యా జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల విషయంలో ఆమె పైన టాన్సీ అనే విషయంలో కేసు కట్టారు. న్యాయస్థానాలు విచారించాయి, ఆమెకి వేయాల్సినటువంటి మరి ప్రకటనలు న్యాయస్థానాలు చేశాయి. మరి మీ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయి కదా, మరి దానిపైన గత 16 సంవత్సరాలుగా విచారణ జరుగుతూ ఉంది. ఇదేందయ్యా, జయలలితకు ఒక న్యాయం, మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక న్యాయమా? ఏందయ్యా మీరు ఆంధ్ర వాళ్ళని అంటున్నారు. సుప్రీంకోర్టు మరి కోర్టుల పైన కూడా ప్రజల్లో కొంత అనుమానాలు వస్తున్నాయి. కోర్టులు నిద్రపోతున్నాయా, లేకుంటే కోర్టులు ఆలోచిస్తున్నాయా, లేకుంటే కోర్టులు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్నాయన్న అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. నాకైతే నమ్మకం ఉంది, న్యాయ వ్యవస్థ చాలా దృఢమైనటువంటి న్యాయ వ్యవస్థ మంది. మరి చివరిలో కాంగ్రెస్ పార్టీ మనందరి ఇళ్లలో ఉన్నారు. చిన్న బిడ్డలుకి చిన్న జ్వరం వచ్చినా మనందరం బాధపడుతుంటాం. మరి హాస్పిటల్లో బిడ్డ చనిపోతే ఎంతో బాధపడుతుంటాం, కన్నీటితో కృషించిపోతాం. మరి పాలస్తీనా అనే దేశంలో 20,000 మంది బిడ్డల్ని అమెరికా సైన్యాలు, ఇజ్రాయెల్ సైన్యాలు బాంబులు, మిసైల్స్ వేసి చంపడం జరిగింది. మరి భారత ప్రభుత్వం అన్ని ప్రపంచ దేశాలన్నీ ఖండించినాయి. భారతదేశ ప్రభుత్వం మాత్రం
భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ రోజుకు ఒక్క మాట మాట్లాడకపోవడం గర్హనీయం. ఇది చాలా బాధాకరం. మన సంస్కృతి సాంప్రదాయాలు ముఖ్యంగా విదేశాంగ విధానం చాలా గొప్పది. మనం అటు అమెరికాతోనూ ఇటు చైనా కమ్యూనిస్టు దేశాలతో లేకుండా న్యూట్రల్గా ఉన్నటువంటి అలీన విధానం మంది. అటువంటి విధానాన్ని వదిలిపెట్టి అమెరికాకు తొత్తుగా మోడీ గారు కావడం అనేది ఇక్కడ చాలా బాధాకరం. 20,000 మంది చిన్నారులు చనిపోతే కనీసం ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేకపోతున్నాడు. కారణం ఏమై ఉంటుంది అని అందరూ అనుకుంటున్నారు. దీనికి కారణం ఆయన ప్రియమిత్రుడైనటువంటి అదానీ గారికి అమెరికాలో కొన్ని కేసులు ఉన్నాయి, క్రిమినల్ కేసులు. ఆ కేసుల్లో నుంచి తప్పించుకునే దాని కొరగా ఈరోజు ఎంతో గొప్ప భారతదేశం యొక్క ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వెళ్తున్నాడు నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాల పరిపాలనలో ఆయన ఏం చేశాడు? దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మన్మోహన్ సింగ్ గారు రైతు రుణమాఫీ చేశాడు. ప్రతి రైతుకున్న అప్పుని రుణమాఫీ చేశారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి కార్పొరేట్ల రుణమాఫీ చేస్తున్నారు. వాళ్ళు తీసుకున్న బ్యాంకుల్లో తీసుకున్న డబ్బుని రుణమాఫీ చేస్తున్నారు. గత 12 సంవత్సరాల్లో 1 లక్ష కాదు, 2 లక్షలు కాదు, 16 లక్షల కోట్ల రూపాయల బ్యాంకుల్లో రుణాలను రుణమాఫీ చేసిన స్టాండు 70 సంవత్సరాల నాడు మద్రాసు నుంచి ఆంధ్ర బయట వచ్చింది. అది వచ్చినప్పుడు తరిమల నాగిరెడ్డి గారు, అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి నాగిరెడ్డి గారు, గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఎన్జి రంగా గారు తిరుపతిని రాజధాని చేయండి అని చెప్పడం జరిగింది. కానీ కాదని అక్కడ వెంకటేశ్వర యూనివర్సిటీ ఇచ్చి కర్నూలుకు తీసుకెళ్ళారు. కర్నూలు నుంచి హైదరాబాదు పోయింది, హైదరాబాదు నుంచి తుళ్ళూరుకు వచ్చింది. నేను చెప్తున్నాను, బాగా వెనుకబడిన ప్రాంతం రాయలసీమ జిల్లాలు. ఈ రాయలసీమ జిల్లాల్లోనే రాజధాని ఉంటే బాగుంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం. నేను దీనికే ఓటేస్తా. మామిడి పండు నాకు కావాలనడం, మామిడి పండు అయితే ఏదో సీజను ఆడ ట్రాక్టర్లో దోలుతుండారు, ఆడంతా ఆగి ఉండే, నాకు ఒక మామిడి పండు ఇండి అని అడగవచ్చు. మంచి బంగారుపాడెంలో మామిడి పండు. మావిగన్ను ఈ తుళ్ళూరు రాయలసీమ జిల్లాల్లో పుట్టినటువంటి నాయకులు రాయలసీమ ప్రయోజనాలు కాపాడకుండా మరి ఎక్కడెక్కడో గుంటూరు అమరావతి అనడం అది అర్ధరహితం. మరి ఒక్కటి మాత్రం మీరు అడిగారు కాబట్టి నేను సంపూర్ణంగా స్పష్టంగా చెప్తున్నా. ఒక సెయింట్ 300 సంవత్సరాల నాటి చెప్పాడు, పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు. ఏమని చెప్పారంటే తిరుపతి రాజధాని నగరం అవుతుందని ఆయన కాలజ్ఞానంలో రాస్తున్నారు. దానిపైన నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. వీళ్ళందరూ మాట్లాడుకోవాల్సిందే, కానీ మేము రేపు ఎన్నికలకు మాత్రం దీనిపైన మేము బాబోయేది ఏంటంటే ప్రత్యేక హోదా, ఆంధ్రుల హక్కు అనే దానిపైన మేము ప్రజల్లోకి వెళతాం. అది భారతీయ జనతా పార్టీ వచ్చి ఈరోజు ఎస్సీలను ఏబిసిడీలు చేయడం జరిగింది. మరి అంతేకాదు దళిత క్రైస్తవులు అనే పేరు పెట్టి వాళ్ళకు కూడా దళిత క్రైస్తవులకి మరి ఎస్సీ హోదాను కూడా తీసేయడం జరుగుతూ ఉంది. గిరిజనులు చర్చికి పోవచ్చు, వాళ్ళకి ఆ హోదా పోదు. ఎస్సీలు చర్చికి పోతే వాళ్ళకి ఆ హోదా పోతుంది. ఇది కేవలం భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వాల వల్ల వచ్చినటువంటి సమస్య. మేము తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు తప్పనిసరిగా భారత రాజ్యాంగ సవరణ చేసి దళిత క్రైస్తవులకు కూడా ఖచ్చితంగా మేము మరి ఎస్సీ స్టేటస్ ఇస్తామని తెలియజేస్తూ అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగం ఈరోజు కష్టాల్లో ఉంది. ఈ జూలై నెలాఖరు లోపల ఎన్నెన్ని మార్పులు, ఏం మార్పులు చేయబోతారు, ఏ విధంగా చేస్తారనేది ఎవరికి అర్థం కావటం లేదు. ప్రపంచ దేశాల్లోనే గొప్ప రాజ్యాంగం మంది. మహాత్మా గాంధీ గారు
జవహర్లాల్ నెహ్రూ గారికి చెప్తే జవహర్లాల్ నెహ్రూ గారు మరి అంబేద్కర్ గారిని రాజ్యాంగ నిర్మాతగా పెట్టారు. మరి చక్కటి రాజ్యాంగం చైనాలో లేదు, ఇటువంటి రాజ్యాంగం అమెరికాలో లేదు, రష్యాలో లేదు, ఇంగ్లాండ్లో లేదు, జర్మనీలో లేనటువంటి రాజ్యాంగం, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని పెనుమార్పులు చేయాలన్న ఉద్దేశంతో రేపు జూలై 20వ తారీఖున మరి పార్లమెంట్ సమావేశాలు నరేంద్ర మోడీ గారు మరి తీసుకురావడం జరుగుతుంది. తెలియని ఒక చిన్న విషయాన్ని చెప్పి మీ ముందుంచి ముగిస్తాను. విద్యావంతుడు కాదు, ఆయన భారత రాజ్యాంగం చదవలేదు, చదివేదానికి కూడా లేదు ఆ శక్తి. ఆయన చదువుకుంది 4 తరగతులు, 1, 2, 3, 4 తరగతులు. 4 తరగతులు చదివినటువంటి ప్రధానమంత్రి గారు మరి అదృష్టం ఏదో అయ్యాడు, కానీ భారత రాజ్యాంగాన్ని మార్చాలనుకోవడం ప్రమాదకరం. భారతదేశ అభ్యున్నతికి ప్రగతికి అన్నిటికీ మూలం ఈరోజు ఉన్నటువంటి రాజ్యాంగం. దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మార్చవద్దని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నా. సినిమాలు నేను చూస్తాను. శంకరాభరణ సినిమా చూశాను 30 సంవత్సరాల నాడు. ఆ తర్వాత సినిమాలు చూడలా. అంటే నందమూరి సార్ ఆయనతో అనుకుంది కదా చంద్రబాబు నాయుడు వారసులు అంటారు. అయ్యా మీకు కూడా హక్కు ఉంది, మా పాలడుగు ఇదిగో పరదేశికి కూడా హక్కు ఉంది. ఏమో పార్టీ పెట్టుకోవచ్చు, నువ్వు పెట్టవచ్చు. ఆయన ఎవరు ఆపుతారు? ప్రతి భారత పౌరుడు పెట్టుకోవచ్చు పార్టీ, దానికేముంది?